సరే ఇతర పార్టీలకు వద్దాం. కేసీఆర్ కేసీఆర్ ప్రపంచంలో అబద్ధాలని అందంగా చెప్పగలవాడు. మరి దుర్మార్గమైన కామెంట్ ఏమిది. అదే చెప్పాను. కేసీఆర్ అనే వ్యక్తి నిలబడి తెలంగాణ ఉద్యమంలో నిలబడి అలా ఉండకపోతే ఓ పర్సనాలిటీగా అది కొన్నిసార్లు రెండు రకాలుగా దానివల్లనే పాపం ఆయన పాడు చేశారు మీరు. ఇట్లా చెప్పి ఆయన మొత్తానికి నేను ఎప్పుడు ఆయన జీవితంలో కలవలేదు. ఇప్పుడు నేనేం చెప్పలేదు ఆయనకి. మీలాంటి వాళ్ళు చెప్పారు. మీరు ఎందుకంటే నువ్వే బ్రహ్మ అంటే ఆయన బ్రహ్మనే ఊహించుకున్నాడు. నేను ప్రెస్ మీట్ ఏమైనా జరుగుతుంది దూరం కూర్చున్నాను. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ ప్రధాన పాత్రనే చెప్పాలి కానీ మొత్తం మీరేమనకల్లా మొత్తం ఆయన నిర్మూలన చేశాడు. 14 ఏళ్ళు తెలంగాణ వస్తుంది అని చెప్పాడు. అది అబద్ధం కాలేదు, నిజమైంది కదా. అబద్ధాలు చెప్పి నేను అంటలేను. అయితే ఆ ఫలాలు మాత్రం కుటుంబమే పొందింది. అది వేరే అబద్ధాలు మాత్రం చెప్పగలరు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరు కాదు, ప్రజా కళాకారులు గద్దరన్న గజ్జలు కట్టడం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కోదండరామ్ జరగవచ్చు, చాలా మంది ఉన్నారు. అంటే అది కాదు, మళ్ళీ మీరు ఒక ఉద్యమాన్ని తెలంగాణ పర్సన్ అయితే ఒక అపరం మేధావి అనుకోవచ్చు, అపరం చాణుక్యుడు అనుకోవచ్చు. ఒక రకమైన ఈ తెలంగాణకు అందరిని ఒకటి చేయడంలో ఒక ప్రధాన పాత్ర పోషించిండు.